హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ మొత్తం అంతా కట్ చేసి స్టిచ్చింగ్ చేయడం ఒక పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కుట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం కటింగ్ చేసేటప్పుడు కనుక ఎగ్జాక్ట్గా టక్స్లు పెట్టుకున్నాము అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కడ పెడుతున్నాము, ఎలా పెడుతున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు అయితే మనం మీడియం సైజ్ బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్లో డాట్స్ నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు కనుక ఈ బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ కానీ, స్టిచ్చింగ్ ప్రాసెస్ కానీ, డ్రెస్సులు కానీ ఇలా ఏ మోడల్స్ అయినా సరే కటింగ్ ఓకేగా వచ్చు, పర్వాలేదు, స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాము అనుకున్నట్లయితే కనుక మీ బ్లౌజులు కానీ మీ డ్రెస్సులు కానీ ఓన్గా మీరే స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటే విపరీతంగా టెన్షన్ పడే అవసరం లేకుండా మన దగ్గర రెడీమేడ్ ప్యాటర్న్స్, బ్లౌజెస్ అలానే డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కనుక ఈ ప్యాటర్న్స్ కావాలి అనుకున్నట్లయితే, ఫుల్ డీటెయిల్స్ కోసం ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వెంటనే మన ఈ రెడీమేడ్ ప్యాటర్న్స్ని ఆర్డర్ చేసుకొని ప్యాటర్న్ వేసామా, కట్ చేసామా, స్టిచ్చింగ్ చేసామా, చాలా సింపుల్గా మన బ్లౌజుల్ని కానీ డ్రెస్సుల్ని కానీ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, స్కూల్ యూనిఫామ్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. కావాలంటే కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని చాలా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే మనకి ఈ మెయిన్ డాట్ కోసం ఆల్రెడీ టక్స్లు పెట్టేసాము. ఈ టక్స్లు పెట్టిన మిడిల్లో అంటే కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడి నుంచి స్కేల్తో స్ట్రైట్గా ఈ షోల్డర్కి కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా స్కేల్ పెట్టేసి పై వరకు కనుక ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాము అంటే ఇక మనకి డాట్ కుట్టేటప్పుడు ఈ మార్కింగ్ మీదకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి సైడ్కి వెళ్ళదు. దాదాపుగా ఎక్కువ పర్సెంట్ మనకి ఈ డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా స్కేల్తో మార్కింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఈ డాట్ హైట్ ఎంత పొడవు కావాలి అనుకున్నట్లయితే అంత హైట్ స్కేల్తో మార్కింగ్ పెట్టేసుకోండి. మనకి ప్రతి చాట కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ స్కేల్ మార్కింగ్స్ ఏమీ అవసరం ఉండదు. కొత్తగా నేర్చుకునేటప్పుడు ఈ టిప్స్ అయితే మనకి బాగా యూజ్ అవుతాయి కాబట్టి స్కేల్తో చూపిస్తున్నాను. అలానే ఇటువైపు ఈ హుక్స్ కాజా బెల్ట్ వైపు కూడా ఆల్రెడీ మనం పెట్టుకున్న టక్స్కి రెండు వైపులా దాదాపుగా మనకి ఫోల్డింగ్ మీద పావించు వచ్చేలాగా ఈ హుక్స్ కాజా బెల్ట్ దగ్గర వేసేసుకోవాలి డాట్. దీనికి కూడా మనకి క్రాస్గా రాకుండా ఉండడానికి స్కేల్ యూస్ చేసేస్తే మనకి నీట్గా వస్తుంది. అలానే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఈ రెండు డాట్స్కి కరెక్ట్గా ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా ఇక్కడైతే హాఫ్ ఇంచ్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఈ మూడు డాట్స్ మరీ సైడ్స్కి వెళ్ళిపోకుండా ఇలా ఈ డాట్కి ఎదురు, ఈ డాట్కి ఎదురు, ఈ డాట్ స్ట్రైట్ ఇలా ఉండేటట్లుగా కనుక ఫస్ట్ మార్కింగ్ చేసుకొని కుట్టుకున్నామంటే చాలా ఈజీగా మనకి బ్లౌజ్లో ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కుట్టు వేసేసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ మార్కింగ్ పెట్టున్నాం కాబట్టి దీని మీద మనం కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మెయిన్ డాట్ని కుట్టు వేసుకున్న తర్వాత ఈ చివరన ఎడ్జ్ దగ్గర కొంచెం చిన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ని ఇలా పైకి తీసినప్పుడు ఇక్కడ మనకి ఇట్లా లాగినట్లుగా లేకుండా నీట్గా వస్తుంది. ఇలా మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత పై వైపున ఇలా రబ్ చేసుకోవాలి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్లో పర్ఫెక్ట్గా రావాలి అంటే. ఇలా ఒక డాట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం హుక్స్ కాజా బెల్ట్ దగ్గర డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ ఎలా అయితే రబ్ చేసామో ఇదే విధంగా హుక్స్ కాజా బెల్ట్ దగ్గర డాట్ కూడా రబ్ చేసేసుకోవాలి వేలుతో. ఇప్పుడు మనకి ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ని తీసుకోవాలి. ఇది కూడా ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టేసాం కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ మార్కింగ్ పై వైపుని కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ డాట్ వేసిన తర్వాత కూడా ఇక్కడైతే జస్ట్ ఇలా రబ్ చేసుకోవాలి. ఇంతే. ఇలా ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే డాట్స్ ఎక్కడెక్కడ కుట్టాలి అనేది జస్ట్ మార్కింగ్ పెట్టేసుకొని రెండు వైపులా కూడా సేమ్ ఇలానే స్టిచ్చింగ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో కొత్తగా స్టిచ్చింగ్ చేస్తున్నా సరే ఎటువంటి టెన్షన్ అవసరం లేకుండా చాలా ఈజీగా మనం ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్
చేయండి.